మాజీ ఎమ్మెల్యే టీటీడీ మాజీ చైర్మన్ భూమన కరుణాకర్ రెడ్డిపై చర్యలు తీసుకునేందుకు తిరుమల తిరుపతి దేవస్థానం రెడీ అయింది. ఈ మేరకు ఆయనపై టీటీడీ బోర్డు సభ్యుడు భానుప్రకాష్ రెడ్డి ఎస్పీ హర్షవర్ధన్ రావుకు ఫిర్యాదు చేశారు. గోశాలను గోవదలుగా మార్చారంటూ భూమన తప్పుడు ఆరోపణలు చేస్తున్నారని ఆ ఫిర్యాదులో పేర్కొన్నారు. నిరాధార ఆరోపణలు చేసిన కరుణాకర్ రెడ్డిపై కేసు నమోదు చేయాలని కోరారు. ఎస్వీ గోశాలలో 100 గోవులు మరణించాయని కరుణాకర్ రెడ్డి ఆరోపించిన సంగతి తెలిసిందే. భూమన ఆరోపణలను టీటీడీ ఖండించింది. కాగా భూమనపై ఫిర్యాదు చేసిన అనంతరం మీడియాతో మాట్లాడిన భానుప్రకాష్ రెడ్డి గతంలో వైసీపీ హయాంలో జరిగిన అక్రమాలను ఆధారాలతో సహా బయటపెట్టామని, ఇప్పుడు మాత్రం భూమన అసత్య అబద్ధపు ప్రచారం చేస్తున్నారని విమర్శలు గుప్పించారు. నోరుంది కదా అని ఇష్టారీతిగా మాట్లాడారని దుయ్యబట్టారు. నిరాధార ఆరోపణలు చేసిన భూమనపై ఐటీ యాక్ట్ 74, బిఎన్ఎస్ చట్టం 356 కింద కేసు నమోదు చేయాలని తన ఫిర్యాదులో కోరినట్లు చెప్పారు. టీటీడీ చైర్మన్ గా భూమన ఉన్న సమయంలో పెద్ద సంఖ్యలో గోవులు చనిపోయాయని, ఆయన హయాంలో ఎస్వీ గోశాల గోవులకు పురుగులు పట్టిన ఆహారాన్ని పెట్టారని, లాలూ ప్రసాద్ యాదవ్ మాదిరిగా పశువుల దాణాలో కోటి రూపాయల అవినీతికి భూమన పాల్పడ్డారని తీవ్ర స్థాయిలో ఆరోపణలు చేశారు. గోవిందుడు గోవులతో ఆటలొద్దని వైసీపీ నేతలను హెచ్చరిస్తున్నానని భానుప్రకాష్ రెడ్డి అన్నారు. వైసీపీ హయాంలో టీటీడీలో జరిగిన అన్ని అక్రమాలపైన చర్యలు తీసుకుంటామని చెప్పిన భానుప్రకాష్ రెడ్డి భూమన మాత్రమే కాదు తాను లోకలేనన్నారు. టీటీడీపై ఎలాంటి ఆధారాలు లేకుండా అసత్య ప్రచారాలు చేస్తే ఏ స్థాయి వ్యక్తి అయినా కఠినమైన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. మాజీ ఎమ్మెల్యే టీటీడీ మాజీ చైర్మన్ భూమన కరుణాకర్ రెడ్డిపై చర్యలు తీసుకునేందుకు తిరుమల తిరుపతి దేవస్థానం రెడీ అయింది. ఈ మేరకు ఆయనపై టీటీడీ బోర్డు సభ్యుడు భానుప్రకాష్ రెడ్డి ఎస్పీ హర్షవర్ధన్ రావుకు ఫిర్యాదు చేశారు. గోశాలను గోవదలుగా మార్చారంటూ భూమన తప్పుడు ఆరోపణలు చేస్తున్నారని ఆ ఫిర్యాదులో పేర్కొన్నారు. నిరాధార ఆరోపణలు చేసిన కరుణాకర్ రెడ్డిపై కేసు నమోదు చేయాలని కోరారు. ఎస్వీ గోశాలలో 100 గోవులు మరణించాయని కరుణాకర్ రెడ్డి ఆరోపించిన సంగతి తెలిసిందే. భూమన ఆరోపణలను టీటీడీ ఖండించింది. కాగా భూమనపై ఫిర్యాదు చేసిన అనంతరం మీడియాతో మాట్లాడిన భానుప్రకాష్ రెడ్డి గతంలో వైసీపీ హయాంలో జరిగిన అక్రమాలను ఆధారాలతో సహా బయటపెట్టామని, ఇప్పుడు మాత్రం భూమన అసత్య అబద్ధపు ప్రచారం చేస్తున్నారని విమర్శలు గుప్పించారు. నోరుంది కదా అని ఇష్టారీతిగా మాట్లాడారని దుయ్యబట్టారు. నిరాధార ఆరోపణలు చేసిన భూమనపై ఐటీ యాక్ట్ 74, బిఎన్ఎస్ చట్టం 356 కింద కేసు నమోదు చేయాలని తన ఫిర్యాదులో కోరినట్లు చెప్పారు. టీటీడీ చైర్మన్ గా భూమన ఉన్న సమయంలో పెద్ద సంఖ్యలో గోవులు చనిపోయాయని, ఆయన హయాంలో ఎస్వీ గోశాల గోవులకు పురుగులు పట్టిన ఆహారాన్ని పెట్టారని, లాలూ ప్రసాద్ యాదవ్ మాదిరిగా పశువుల దాణాలో కోటి రూపాయల అవినీతికి భూమన పాల్పడ్డారని తీవ్ర స్థాయిలో ఆరోపణలు చేశారు. గోవిందుడు గోవులతో ఆటలొద్దని వైసీపీ నేతలను హెచ్చరిస్తున్నానని భానుప్రకాష్ రెడ్డి అన్నారు. వైసీపీ హయాంలో టీటీడీలో జరిగిన అన్ని అక్రమాలపైన చర్యలు తీసుకుంటామని చెప్పిన భానుప్రకాష్ రెడ్డి భూమన మాత్రమే కాదు తాను లోకలేనన్నారు. టీటీడీపై ఎలాంటి ఆధారాలు లేకుండా అసత్య ప్రచారాలు చేస్తే ఏ స్థాయి వ్యక్తి అయినా కఠినమైన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు.